నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు, మనకు తెలుసు. అయితే అమిత్ షా కాళ్ళ మీద పడి చంద్రబాబు గారు ఏదో ప్రాధేయపడినట్టుగా వైసీపీ సోషల్ మీడియాతో ఒక ఫోటో అయితే హల్చల్ చేస్తుంది. చంద్రబాబు గారు అమిత్ షా కాళ్ళకు మొక్కినట్టుగా. ఏంటి అసలు ఈ ఫోటో కథ ఏంటి? అది నిజంగానే ఆయన కాళ్ళ మీద పడ్డారా? నేను కూడా చూశానండి. అది నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది కొంత. చూసే వాళ్ళకి నిజమా అన్న అంత భ్రాంతి కల్పించింది. అసలు విషయం ఏంటంటే వీళ్ళు అది పోస్ట్ చేసేటప్పటికి అసలు వాళ్ళిద్దరు మీటింగే జరగల. అంటే వీళ్ళకి అది తెలియలా. అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలంటారు చూసారా, అది తెలియకుండా వాళ్ళు కలవక ముందే ఆయన కాళ్ళకి నమస్కారం చేసినట్టు. ఇంకోటి అండి, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళకు కూడా నమస్కారం పెట్టాడు ఆయన. వీళ్ళిద్దరూ సమవయస్కులు, సమస్థాయి మనుషులు, ఒకేసారి చీఫ్ మినిస్టర్లు అయ్యారు. అంతకన్నా ముందే అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రధానమంత్రి అయినా సమహోదాలోనే ఆయన ట్రీట్ చేస్తారు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈయననుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈయన కాళ్ళ మీద పడబోవటం, ఆయన ఆపబోవటం. మోడీ గారికి అదొక పెద్ద పని, ఇక్కడ పనిష్మెంటు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక పక్కనుంటే ఎప్పటికప్పుడు కాళ్ళ మీద పడతాను. ఇప్పుడు ఎప్పుడన్నా ఫస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు కాళ్ళకి దండం పెడతారండి. ఈ ప్రతిసారి ప్రతి ఫంక్షన్ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈయన. ఆయన ఆపుతున్నాడు. ఒకసారి ఒక మెట్లు ఎక్కుతుంటేనండి, వీళ్ళిద్దరూ వెళ్తున్నారు, ఆయన మోచేయిని గీకాడు. అసలు ఇప్పుడు కూడా వీఐపీలు ఎప్పుడు అట్లాంటి పోస్చర్లు చేయరండి ఇతరుల పట్ల. ప్రధానమంత్రి గారు ముందు మెట్లెక్కుతుంటే ఆయన స్పీడ్గా వెనక్కి తిరిగి చూసుకోవట్లా. ఈయన వెనక నుంచి ఆయన మోచేయి మీద గీకాడండి. గీకంగానే ఒకసారి ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు లాల్చి. ఒక్కసారి స్పరిశ తగిలి వెంటనే తీవ్రంగా వెనక్కి చూశాడు. తీవ్రంగా వెనక్కి చూసేటప్పటికి సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని పక్క తోసారు, జగన్మోహన్ రెడ్డిని. అట్లాంటి పనులు చేయటంలో ఈయన సిద్ధాస్తుడు. అది ఒక న్యూస్ ఏజెన్సీ న్యూస్ లాగా పెట్టారండి. వేటు న్యూస్ అనేది అది ఒక సింపుల్ న్యూస్ ఇచ్చేస్తుంది, క్విక్గా ఇస్తుంది, బ్రీఫ్గా ఇస్తుంది. అదొక వార్తా సంస్థ, అదొక సర్వీసు. అది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది, జూబ్లీ హిల్స్లో. అయితే ఏంటంటే ఆ సంస్థ ద్వారా ఇచ్చినట్టుగా ఒక కోడ్ క్రియేట్ చేశారు. కానీ ఆ సంస్థని చాలామంది అడిగారు, ఏంటి ఇది న్యూస్ మీరు ఫేక్ చేసేసారా అని. అప్పటికి మీటింగే జరగలేదు, మీరు ఎలా ఇచ్చారు అంటే సంస్థ ప్రతిష్టకు సంబంధించిన విషయం, దాని విశ్వసనీయత దెబ్బతింటుంది. చాలామంది వేటు న్యూస్ నుంచి వచ్చినట్టు నమ్ముతారండి. 95% ప్రజలు నమ్ముతారు, నిజమే కూడా. అప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుని ఆ కోడ్, వీళ్ళు ఒక కోడ్ ఇచ్చారు కదా, ఆ కోడ్ చూసి మేము ఈ వార్త ఇవ్వలేదు, అసలు ఇది జరగలేదు. ఆ వార్త ఏం వార్త అంటే, ఎక్స్పీసీసీ ప్రెసిడెంట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక విమర్శ చేశాడు. ఏమని, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి తెలంగాణను ప్రశ్నించాడు. అయితే ఆ న్యూస్కి ఇచ్చిన కోడ్ అది, వాళ్ళు అది వేశారు. ఈ న్యూస్ కోడ్ బట్టి అయితే మా ఒరిజినల్లో మా సంస్థ నుంచి విడుదలైన న్యూస్ ఇది అసలు మా సంస్థకు సంబంధం లేదు. ఈ ఫోటో క్రియేషను దాన్ని ఒక మ్యానిపులేషన్ చేశారండి. మార్ఫింగ్ అంటారు కదా, మార్ఫింగ్కి నెక్స్ట్ స్టేజ్ ఇది. ఓకే, 2 ఫోటోలని సపరేట్ ఫొటోస్ని తీసుకొచ్చి అక్కడ క్లబ్ చేసేసారు. ఈయన యోగా చేస్తున్నప్పుడు ఉండే పోస్చర్ ఒకటి, ఆయన నుంచున్నట్టు ఉన్న పోస్చర్ ఒకటి. అట్లాంటిదే ఇప్పుడు ఆయన మోడీ గారు ఒక మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న ఫోటో నిన్ను చంద్రబాబు నాయుడు గారు కూడా మ్యానిపులేషన్ చేశారనేది ఒక ప్రచారంలో ఉంది. ఇది సోషల్ మీడియాలో ఉన్నాయి కదండి. ఇప్పుడు మొన్న షర్మిలారెడ్డి గారిని అండ్ సునీతారెడ్డి గారిని కూడా శత్రుశేషం లేకుండా లేపమన్నారు కదా. అలాంటి సొంత సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్ట్ వేటు న్యూస్ అనే ఒక లెటర్ హెడ్ మీద అది బయటకు వచ్చింది. వాళ్ళు మాకు సంబంధం లేదని ఖండించారు. ఈ ఎలక్షన్ల ముందు ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, షర్మిల గారే చెప్పింది ఏమంది, మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, ఎవరు భారతిరెడ్డి, అప్పుడు నా భర్త కూడా వెళ్ళాడు ఈ బెయిల్ కోసం, ఈయన కోసం ఆయన కూడా పడాల్సి వచ్చింది. అప్పుడు ఆమె కొంత తగ్గి బెయిల్ ఇప్పించడానికి సహకరించిందని.
అట్లాగే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు బదనాం చేయాలని, కానీ మోడీకిను అమిత్ షా గారికి పాదాభివందనం చేసే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా చేయలేదండి. గతంలో ఇవాళ ఫస్ట్ టైం కాదు కదా వాళ్ళు కలుస్తున్నది. అనేకసార్లు గతంలో కలిసినప్పుడు సమస్థాయిలో. ఇప్పుడు ఇంకొకటి మీరు గమనించారో లేదో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ కలిసి ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరికైనా సమస్థాయిగా సీట్ వేస్తారండి. ఈయన అంచు మీద కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ముందు కనీసం ఇది అట్లా వెనక్కి ఆనుకుని కూడా సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చోడండి. అంత వినయం ప్రదర్శిస్తాడు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసుల విషయంలో ఆయనకి వాళ్ళతో ఒక భయం ఉంది. అందువల్ల వాళ్ళ ముందు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదని ఆయన. కానీ అది కరెక్ట్ కాదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎలా కూర్చునేవారు అలా ఉండాలి తప్ప ఇలా వంగి వంగి కూర్చోవటం, తర్వాత వీలుండప్పుడల్లా కాలు మొక్కబోవటం, ఇది ఒక ఉత్తమ సంప్రదాయం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతినిధివి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు గతంలో కూడా జరిగింది ఇదే కదండి. ఎన్టీ రామారావు గారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని కాళ్ళకి దండాలు పెట్టించుకునే పరిస్థితికి తీసుకొచ్చారనే కదా. ఇప్పుడు ఈయన ఏంటంటే కేసుల భయానికి లొంగిపోతున్నాడు. కనీసం సమ్మానం ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కూర్చోడు. అమిత్ షా గారితో కానీ వాళ్ళేం అనుకోరండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా వచ్చినప్పుడు సమోదాలో కూర్చుంటారు. కానీ ఈయనకి ఏంటంటే ఆయనలో ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఇన్ని కేసుల్లో ముద్దాయని 16 నెలలు జైల్లో ఉండాను, ఇంక ఈ కేసులు తేలలేదు, రేపు ఒకవేళ కనుక నేను అరెస్ట్ అయితే ముఖ్యమంత్రిగా అనర్హుడిని అయిపోతాను, మళ్ళీ నాది మొత్తం జైలు జీవితమేను. ఇప్పుడు మన విజయమ్మ గారితో కూడా అదే కదా ఆయన బ్లాక్మెయిల్ చేసింది, ఎమోషనల్ బ్లాక్మెయిల్. షర్మిలని నువ్వు ఆపు, లేకపోతే కనుక నేను జైలుకి వెళ్ళానంటే ఇక నేను బయటికి రాలేను, ఈ పదవి అనేది నాకు ముఖ్యం, అందుకని అధికారంలో కొనసాగినంత కాలమే నేను ఇలా బయట ఉండగలుగుతాను, అధికారం పోయినాడు ఈ కేసులన్నీ నన్ను చుట్టుముడతాయి అని ఆమెతో కనీసం అప్పుడన్నా ఆమె బయటకు వచ్చి ఈయనకి సపోర్ట్ చేయాలని విజయమ్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మ్యానిపులేషన్ చేయటంలో దిట్ట అండి. అది ఇప్పుడు అది కరెక్ట్ కాదని వే2 న్యూసే ఖండించింది కాబట్టి దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం ఏం కాదు సుధాకర్ గారు.